యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువు. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచునప్పుడు మీరున్న స్థలముల నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. ఒకరు చదవండి. మీరు మీ దేవుడైన యెహోవా ఏంటది? నిబంధన మందసమును చూచినప్పుడు బయలుదేరి దేని వెంబడి వెళ్ళాలి? నిబంధన మందసము వెంబడి వెళ్ళాలి. ఏమిటి ఈ నిబంధన మందసము అనేది ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఒకసారి మనం నిర్గమకాండం సంఖ్యాకాండములు చూస్తే సంఖ్యాకాండము 10వ అధ్యాయం, సంఖ్యాకాండము 10వ అధ్యాయము 33వ వచనం. ఆ 3 దినముల ప్రయాణములో నిబంధన మందసము గనక ముందు ఉంటే వారి ప్రయాణం అద్భుతం. 2025లో మన జీవిత యాత్రలో, మన ప్రయాణంలో మందసాన్ని వెంబడించాలి. నాడు ఇశ్రాయేలీలకు మందస్సం ఉంది, మనకేమున్నది? మనకేం మందస్సం ఉన్నది? పౌలు గారు హెబ్రీ పత్రిక రాస్తూ 9వ అధ్యాయంలో వారికి నిబంధన మందస్సం ఉన్నది, మనకు ప్రభు బల్ల ఉన్నది అన్నారు. చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మొదటి నుండి చూద్దాం కొన్ని మాటలు. మొదటి నిబంధనకైతే ఇదంతా చూస్తానికి సమయం చాలదు, కానీ 11వ వచనానికి వెళ్దాం. అయితే రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి అనగా గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక చూడ ఇక్కడ ఏమంటున్నారంటే, ఆనాడు వారికి నిబంధన ఉన్నది, కానీ మనకి యేసు ప్రభు యొక్క శరీర రక్తములు ఉన్నవి అంటున్నాడు. అదే మంది ధ్యానించడానికి సమయం సరిపోదు. అందును బట్టి ఏమంటారంటే 15వ వచనంకి వెళ్దాం. చూడండి, అక్కడే ఈ హేతువు చేత నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానమును పొందుటకు ఈ క్రొత్త నిబంధన ఉంది. అది పాత నిబంధన, కొత్త నిబంధన ఎందుకు ఈ నిబంధనలు ఉన్నాయంటే మందస్సమే దానికి కారణం. మరి మందస్సం ఏమైపోయింది? తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాల గురించి ధ్యానిస్తే ఒకసారి, ఒకవేళ మరి ఒక దినాన ఈ శరీరము శిథిలమైపోతే, ఈ రక్తము అంతర్ధానమైపోతే, అటువంటి మరి క్షయమైనదిగా అయిపోయేదాన్ని మనకి ఇవ్వకూడదు కదా ఆయన. ఈ మందసం గురించి, ఈ బల గురించి చెప్తూ పౌలు గారు ఏమంటాడంటే అక్షయమైనది అంటాడు, వాడబారనిది అంటాడు, మహిమ గలది అంటాడు. కనుక ఆ మందసాన్ని ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళారు. ఒకసారి చాలా కష్టాలు పడ్డారు వాళ్ళు పడ్డ మాదంతా ఇంత కాదు. వాళ్ళు తీసుకెళ్ళి ఒక విగ్రహం ముందు పెడితే ముక్కలు అయిపోయింది. వాళ్ళందరికీ ఒక విచిత్రమైన వ్యాధి కూడా వచ్చింది. మనకి ఇవన్నీ తెలిసిన విషయాలే, ఇప్పుడు పునర్విమర్శ చేయడం కాదు. ప్రకటన గ్రంథంలో ఆ మందసము మహిమ మందసంగా అక్కడ నిలిచి ఉన్నది తెలుసా? నేటికి ఉన్నది మందసం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. దేవుని నిబంధన మందసము చూసారా? ఈ దర్శనంలో ఎంత గొప్ప సంగతి ఉన్నదో. ఆలయములో దేవుని నిబంధన మందసం అన్నది.
ప్రియులరా, ఈ క్రొత్త నిబంధనకి నిన్ను పిలిచిన దేవుడు ఎక్కడ తీసుకొని వచ్చాడు? నిబంధన మందస్సం దగ్గరికి తీసుకొని వచ్చాడు. మన పితరులైన వారు ఆ నిబంధన మందస్సము వారి ముందు వెళ్తుండగా వాళ్ళు వెనక ప్రయాణం చేస్తున్నారు. ఆ నిబంధన మందస్సం మోయి వారి కాళ్ళు ఆ నీళ్లకు తగలగానే యోర్దాను నది పాయలైనది. ఈ దినము నేను చెప్తున్నాను కదా, ఈ దినము బలలో పాల్గొనటం. ఒకవేళ కొందరు రాత్రి, మళ్ళీ కొందరు ఇప్పుడు మధ్యాహ్నము, ఏమో ప్రభు నీకు అలాంటి మనసిస్తే మరలా తీసుకోవాలా, అభ్యంతరం అయితే లేదు. ఎప్పుడైతే ఈ మందస్సాన్ని మనము ముందుంచుకొని ఈ సంవత్సరాన్ని ఆరంభిస్తామో, ఈ సంవత్సరం కొనసాగుతామో, జయ జీవితమే. జ్ఞాపకం పెట్టుకోండి, జయ జీవితమే, అంతే. ఏముంది ఈ మందస్సంలో? నిబంధన మందస్సంలో ఏముంది? ఆహారోను చిగిర్చిన కర్ర ఉంది, మన్నగల పాత్ర ఉంది, నిబంధన పలకలోనే అని రాస్తూ వచ్చాడు పాత మందస్సంలో. ఇప్పుడు మందస్సంలో ఏముంది? ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టె ఉన్నది, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం. జాగ్రత్తగా గమనించాలి. ఇది కేవలం యేసుప్రభు వచ్చి ఇప్పుడు యేసుప్రభు వచ్చి బల్ల ఆరంభిస్తే నా నిబంధన అనాలి. మరి క్రొత్త నిబంధన ఎందుకు అనాలి? పాత నిబంధన ఉందనే అర్థం. పాతది లేకుండా కొత్తది ఎట్లా అవుతుందండి? పాత నిబంధన ఉన్నది, నిబంధన మందస్సం ఉన్నది. నిబంధన అంటే జస్ట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఓరల్ వర్డ్. దానికి ఒక మందస్సాన్ని ఇచ్చాడు. ఆ చదివితే ఆశ్చర్యం, భయం వేస్తుంది అసలు. ఆ ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారో దాని దగ్గర అని. ఒకరోజు బండి మీద తీసుకొని వస్తున్నాడు దావీదు గారు. మంచి డాన్సులు వేస్తున్నారు, మ్యూజిక్ బాగా వాయిస్తున్నారు. లేవీల్ని పక్కన పెట్టినాడు. కుర్రోళ్ళు ఉన్నారులే, యవనస్తులు ఉన్నారులే, తీసుకురావచ్చులే అనుకున్నాడు. ఆకూరు కళ్ళం దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా ఎద్దుకి కాలు జారి ఆ బండి ఇట్లా పక్క జరగగానే గబుక్కుని పరిగెత్తికి నేను ఆపు చేస్తా మందసాన్ని అనుకొని చేయి పెట్టాడు. అక్కడే చనిపోయినాడు. ఆశ్చర్యం ఏమంటే ఆయన రాజుకి ఎంత అధికారం ఉంటుంది చూడండి. ఇక మనం ముందుకు సాగలేము, ఏదో మిస్టేక్ జరుగుతుంది, ఏదో పొరపాటు జరుగుతుంది, ఒకటితో అయిపోయింది, మళ్ళీ ఇంకొకటి చనిపోకముందే మనం ఏం చేయాలా? దీన్ని ఇక్కడ ఆపు చేయాలా? ఇక్కడ ఆపు చేయాలంటే ఏం చేయాలంటే ఓబేదేదోం ఇంట్లో పెట్టండి అన్నాడు. ఓబేదేదోం ఇంట్లో పెడితే వాళ్ళు వర్ధిల్లినారు. మందస్సం యొక్క మర్మం వాళ్ళు ఎరిగినారు. ఆ తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేసినాడు, ఏం జరిగిందనంటే, అయ్యా అక్కడ పెట్టిన తర్వాత ఆ ఓబేదేదోం ఒకప్పుడు ఏమీ లేదు అసలు. ఇప్పుడు వాళ్ళు మనం ఆశ్చర్యంగా ఉంది వాళ్ళ పరిస్థితి. అంతగా వర్ధిల్లినారు, అంతగా ఆశీర్వదించబడ్డారని. కనుక ఈ నూతన సంవత్సరంలో మనం ముందుకు సాగుతున్నామంటే ప్రియులరా, ఏం తీసుకొని ముందుకు సాగుదాము? మందస్సం ముందు పెట్టుకొని కొనసాగుదాం. ఇది గొప్ప భాగ్యం. అనేక సంఘాల్లో ఈ దర్శనం లేదు. నాటి నుండి మందస్సం ఉంది. ఎక్కడి వరకు కనపడతా ఉంది? యోహాను గారు మరలా ఆ దర్శనంలో ఎక్కడ ఉన్నదట? అది యోహాను ప్రకటన గ్రంథంలో చదివాం కదయ్యా. దేవుని మందస్సము అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుగులను కనపడితేనే, చూస్తేనే అంత గాంభీర్యమైన సంగతిని దర్శించినాడు అతను. ఎంత గంభీరమైంది తెలుసా మందస్సము? మీ పిల్లల్ని దాని చుట్టూ పరిగెత్తనియొద్దు, మీ పిల్లలు తాకనియొద్దు. భయంతో ఉండాలా మందస్సం అంటే. ఆ భయం మనకు లేదు. ఆ చనిపోయినట్టు ఎవరైనా చనిపోయితే కానీ భయపడతామా ఏంటి మనం? ఒకవేళ అయోగ్యంగా తీసుకుంటే చనిపోతేనే భయపడతామా ఏంటి మనం? ఆ కోపం లేదా దేవునికి? అననీయ సప్పీరా మీద క్షణంలో కోపం చూపించినాడు, ఒక క్షణంలోనే. కానీ శాంతమూర్తి ఆరాధనలో జ్ఞాపకం చేస్తూ వచ్చాం. శాంతమూర్తి కనుక కొరింథీ పత్రిక 12వ అధ్యాయం మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చూద్దామా? శరీరము ఏకమై ఉన్నను
అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో ఆ, 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 ఆ. క్రీస్తు అలాగున్నాడు. క్రీస్తుని జ్ఞాపకం పెట్టుకోవాలి. అవి అనేకగా అవయవాలుగా అంటే అనేక భాగాలుగా నీవు ముక్కలుగా ముక్కలుగా విరుచుకొని మనం తీసుకుంటున్నప్పుడు అనేక అవయవాలుగా అనేక భాగాలుగా అది విభజించబడ్డ క్రీస్తు ఒకటై ఉన్నాడు. క్రీస్తు శరీరము ఒక్కటై ఉన్నది. ఆ ఒక్కదానిలోనే మనం పాల్గొంటున్నాం. రాత్రి ఆ మాట కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం మనం చదువుతూ వచ్చాం రాత్రి కదా. ఒకే బండలోనిది పానము చేసిరి, ఒకే ఆహారము, ఆత్మ సంబంధమైన ఆ బండ క్రీస్తే. కనుక మరి ఈ మధ్యాహ్నం వేళ ప్రభు బలలో పాల్గొంటున్నామంటే ఒక్కటే మన నినాదం, అందరము ఒకటే, మనమందరం ఒకటే. ఎందుకంటే అవయవాలు వేరైనా శరీరము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము ఇందాక చదివిన భాగంలో కొంచెం ముందుకెళ్ళి చూద్దాము. 22వ వచనం చూద్దాము. అప్పుడు ఎలా శుద్ధి చేయబడ్డాయి? ఎలా శుద్ధి చేయబడ్డాయి రాయబడి ఉంది ఇక్కడ. మనం 12 చదివినాం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో అప్పుడు శుద్ధి చేయబడ్డాయి. అప్పుడు చదవండి 22వ వచనాన్ని. అది ఎందుకు అప్పుడు రక్తం చిందించినారు, ఎందుకు కోడెల్ని వధించినారు, ఎందుకు గొర్రెల్ని వధించినారంటే పాప క్షమాపణ కొరకు. మరి వారు పాప క్షమాపణ కొరకు కోడెల్ని వధించినారు, గొర్రెల్ని వధించినారు, ఆ మందసం దగ్గరికి తీసుకెళ్లారు, ఆ మందసం కింద ఆ రక్తాన్ని ఒలికించినారు. మరి ఈ మందసం సంగతి ఏంటి? ఈ మందసం దగ్గరికి ఏ రక్తం తీసుకొని వస్తున్నాం? మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? ఇది నా రక్తము, ఇది నా రక్తము. చదువుమా. పాప క్షమాపణ కొరకు వాళ్ళు చేసిన బలిని ఆయన అర్పించడం ద్వారా. ఈ 9వ అధ్యాయం ఒకసారి ఇంటికి వెళ్ళి చదవండి. అద్భుతంగా మనం ప్రభు మనతో మాట్లాడతారు. ఈ నిబంధన మందస్సంలో ఉన్న నియమం వారు చేసినవన్నిటికీ బదులుగా ఒకే ఒక్కటి. చదువుమా. అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన. ఆనాడు నిబంధన మందసము నిబంధన ఉన్నది దాని మీద. ఆ నిబంధన నెరవేర్చబడటానికి వారు అవన్నిటినీ వధించినారు. ఈనాడు ఈ క్రొత్త నిబంధన, ఈ మందస్సం అనగా మందస్సం సాదృశ్యమైన ఈ బల్ల మీద ఆయన స్వరక్తం ఉంచబడింది. ఎందుకంటే వాళ్ళు చేసింది పాప క్షమాపణ కొరకే, మనం చేసింది పాప క్షమాపణ కొరకు. కనుక మందస్సమును 3 చోట్ల చూస్తున్నాం మనం. మందస్సమును 3 చోట్ల చూస్తున్నాం. ఒకటి ఇశ్రాయేలీలు వెంబడించినప్పుడు దాని ముందు వారికి ముందుగా నడిచినప్పుడు చూసాము. ఇప్పుడు ప్రభు యొక్క శరీర రక్తములు కలిగిన బల్లని మందస్సంగా చూస్తున్నాము. రేపు ప్రభు సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ప్రభు మహిమలోకంలో పరలోకంలో యోహాను గారు చూసినాడు, అక్కడ కూడా మందస్సం. ఇది ఆగిపోయేది కాదు, ఇది ఆగిపోయేది కాదు, ఇక్కడితో ముగిసిపోయేది కాదు. ఈ లోకంలో ఉన్నంతకాలం ఇక్కడ వరకే ఈ బల్ల ఉంటుంది, ఆ తర్వాత ఉండదని పొరపాటు పడద్దు. ఎందుకనంటే ప్రకటన గ్రంథం 1:18 ఏమంటాడు? నేను మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడై ఉన్నాను అంటాడు. కనుక సజీవుడైన దేవుడు మన మధ్య ఉండగా ఒకసారి ఆయన ముందుంచి మొదలు పెడదామా? ఎన్నో కార్యాలు చేసుకుంటున్నాం. జీవము కలిగిన దేవుని మందస్సాన్ని ముందుంచుకొని ఈ 2025ని ఆరంభించుకుందాము. ఆనాడు ఇశ్రాయేలులు జయకరంగా, వారికి ఏది అడ్డం రాలే, ఎక్కడికి వెళ్ళినా యుద్ధంలో జయమే. చివరికి వాళ్ళని నడిపించిన నాయకుడైన మోషే మృతి చెందాడు. అయ్యో ఇక అయిపోయింది మన ప్రయాణం అనుకున్నారు, అయిపోయింది అనుకున్నారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో యెహోషువతో, మోషేకి తోడైనట్టు నీకు తోడై ఉంటా. మోషే ఎలీషా పాపం ఎంత పడ్డాడు ఏలియా అంట. 2 పాళ్ళ ఆత్మీయ నేను బాను నేను విడిచిపెట్టను అన్నాడు. యెహోషువ అడగనేలే, మోషేకు తోడైనట్టే నీకే తోడై ఉంటా, ఎల్లు ఆ యోర్దాను నదిని పాయలు చేయి అన్నాడు. యోర్దాను నదిని పాయలు చేయమంటే యెహోషువ గారు ఏమన్నాడు చూడండి.
మొట్టమొదటి చదివాం మనం యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము. మోసుకొని పోవచ్చుండగా ఆ నిబంధన మందస్సములో ఉన్న క్రీస్తు శరీర రక్తములకు సాదృశ్యమైన ఆ రొట్టెను ఆ ద్రాక్షరసము తీసుకొని నీ దగ్గరికి వస్తుంటుండగా నువ్వు సిద్ధంగా ఉండు. దీంతో నీ 2025 ప్రభు నేను ఆరంభించుకుంటున్నా. నీ శరీర రక్తాలు తీసుకొని నేను ఆరంభించుకుంటున్నా. ఈ సంవత్సరం అంతా నాకు విజయమే. ఈ సంవత్సరం అంతా నాకు విజయమే. నాకు ఎదురుగా యోర్దాను నది వచ్చినా అది ఆగదు, ఆయలైపోయేది. నా వెనక పరో సైన్యం వెంటబడ్డా నాకు భయం లేదు, అది మునిగిపోయేది. ఆ ధైర్యంతో ముందుకెళ్దామా? ప్రార్థన చేసుకుందాం.